టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు రెమ్యూనరేషన్లు బాగానే పెంచేస్తున్నారు. కొందరు హీరోలకైతే ఏకంగా సినిమా బడ్జెట్ లో సగం వరకు రెమ్యూనరేషన్ ముడుతోంది. త్రివిక్రమ్, పవన్ కలిసి సినిమా చేస్తే సినిమా బడ్జెట్ లో 70% వరకు వారిద్దరి రెమ్యూనరేషన్లకే సరిపోతుంది. మిగిలిన 30% బడ్జెట్ లోని కాస్టింగ్ అండ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే వరుసగా 50 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. సరైనోడుకు ముందు వరకు రెమ్యూనరేషన్ తీసుకునే బన్నీ సరైనోడు సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో బన్నీ రెమ్యూనరేషన్ విషయంలో రూట్ మార్చాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బన్నీ తన కొత్త ప్రాజెక్టులకు రెమ్యూనరేషన్ బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడట. దువ్వాడ జగన్నాథం తర్వాత తాజాగా అనౌన్స్మెంట్ వచ్చిన వక్కంతం వంశీ మూవీకి ఇదే విధానంలో పారితోషికం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. లాభాల్లో వాటా అంటే రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. సో ఈ లెక్కన బన్నీకి 15 నుండి 20 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ ముడుతోందని అంచనా. ఇక ఈ సినిమాకు నా పేరు సూర్య అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్ గా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.